జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో బాలికల నమోదు శాతం పెంపొందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాలిక తప్పనిసరిగా పాఠశాలలో ఎన్రోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాలికల ఎన్రోల్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఎక్కడా డ్రాప్ అవుట్ కాకుండా చూడాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బాలికల తల్లిదండ్రులకు విద్యా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. బాలికలు 10వ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికలపై శ్రద్ధ వహిస్తూ వారి చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా శారీరక లోపంతో ఉన్న చిన్నారుల వివరాలు సేకరించాలని, వారికి సైతం విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, దివ్యాంగుల చిన్నారుల జాబితాను సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, హోటల్స్, ఇటుక బట్టీలు తనిఖీ చేసి ఎవరైనా బాల కార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలల్లో నమోదయ్యేలా జాగ్రత్త వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని, నిడదవులు చదువుకోని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టి విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసినందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జూన్ 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు ఇంటింటికి తిరిగి పిల్లలందరూ పాఠశాలలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వివరాలు సేకరించి ప్రతి గ్రామంలో గ్రామ రిజిస్టర్ను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పిస్తే కలిగే లాభాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలు, అందుబాటులో ఉన్న నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల వివరాలు వివరించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఇప్పటివరకు పాఠశాలలో నమోదు చేసుకుని పిల్లలను గుర్తించి వారిని వెంటనే పాఠశాలలో నమోదు చేయాలి. ప్రత్యేక విద్య అవసరమున్న విద్యార్థుల్ని గుర్తించి వారిని భవితా సెంటర్లో నమోదు చేయాలన్నారు. జూన్ 11న ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి బడిబాట కార్యక్రమంలో జరిగిన పురోగతిని చర్చించాలని, జూన్ 12న ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనులు వివరించాలని, జూన్ 13న జిల్లాలో చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమం గురించి పాఠశాలలో వివరించాలని, జూన్ 14న ప్రాథమిక విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించాలని విద్యాశాఖ అధికారి సూచించారు. జూన్ 15న బాలికల విద్యా ప్రాముఖ్యతను వివరించాలని, జూన్ 18న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐవీపీ ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యా బోధన విద్యార్థులకు ప్రారంభించాలని, విద్యార్థులచే మొక్కలు నాటించాలని, జూన్ 19న క్రీడా పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి, జెడ్పీ సీఈఓ ఉమారాణి, జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ రావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.